పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. Hi friends, this is Babji, Senior Faculty of Arithmetic. Welcome to S&S Publication. Friends, మన యాప్లో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా చాలా లో లెవెల్ నుంచి చాలా హై లెవెల్ వరకు ప్రతి బిట్ అండ్ ప్రతి క్వశ్చన్ కవర్ అయ్యే విధంగా మన యాప్లో వీడియోస్ అన్నీ డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మన అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేటప్పటికి అందులో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి కూడా 200 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ 200 క్వశ్చన్స్ కూడా ఎట్లాంటివంటే చాలా లో లెవెల్ నుంచి చాలా హై లెవెల్ వరకు, అంటే ఈవెన్ నువ్వు ఇండియాలో ఎనీ నేషనల్ ఎగ్జామ్ ఆర్ స్టేట్ ఎగ్జామ్స్ రాసినట్లయితే అందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా అట్లాంటి మోడల్స్ అన్నీ మనం పూర్తిగా ఈ యాప్లో డిజైన్ చేయడం అయితే జరిగింది అండ్ డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ ఎస్ఐ, ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. అవి ఎట్లా అంటే ప్రాసెస్ అండ్ షార్ట్కట్ అండ్ ఎగ్జామినేషన్స్లో, ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా ఈజీగా చేయాలి అనే విషయాలన్నీ కూడా మన యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఒక్కసారి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది మన యాప్లో వీడియోస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఈరోజు మనమైతే ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది టాపిక్ నేమ్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయి, అంటే ఎక్స్ మెథడ్ లేకుండా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా పార్ట్నర్షిప్లో ఉన్న క్వశ్చన్స్ కొన్ని రిలేటెడ్ చాప్టర్స్తో ఉంటాయి. నాట్ ఓన్లీ పార్ట్నర్షిప్, ఈ పార్ట్నర్షిప్ అనేది కంప్లీట్గా రేషియో ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి వచ్చే చాప్టర్. అండ్ దీంట్లో మిక్సింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ అంటే దీంట్లో పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ మనకి రేషియో ప్రపోర్షన్, ఈ 3 టాపిక్స్ కాంబినేషన్స్లో ఇక్కడ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో. కాబట్టి మీరు అది గమనించగలరు. ఈరోజు మనం తీసుకున్న క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దానికి వెళ్ళే ముందు అసలు యాక్చువల్గా మీకు పార్ట్నర్షిప్ అంటే బేసిక్ విషయం తెలుసుకోగలిగితే ఈ చాప్టర్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అసలు బేసిక్ విషయం అంటే ఏంటి? యాక్చువల్గా బిజినెస్లో పార్ట్నర్షిప్ అనే విషయం జనరల్గా వింటుంటాం. అంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, లైక్ మీరు నేను కలిపి ఒక బిజినెస్ చేస్తున్నాం. యాక్చువల్గా నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్, మీరు కూడా 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో మనం బిజినెస్ చేసుకున్నాం. ఒక 2 years అయింది. 2 years అయిన తర్వాత మీకు నాకు కలిపి మనకు బిజినెస్లో ప్రాఫిట్ ఒక 5 lakh రూపీస్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ 5 lakh రూపీస్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి కదా. ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటావు అని క్వశ్చన్ వేసేటప్పటికి మీకు తెలుసు ఈ ఆన్సర్ ఏంటనేది. ఎలా అంటే మీకు 2,50,000, నాకు 2,50,000 డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాము అనే మీకు ఆలోచన వస్తుంది. ఎందుకు ఆ విధంగా మీరు చెప్పారంటే మీకు స్టార్టింగ్లో మీరు 1 lakh నేను 1 lakh పెట్టానని చెప్పాను. అంటే మనం ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాము కనుక మనకు వచ్చిన ప్రాఫిట్ని కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి అని మీకు ఐడియా వస్తుంది. ఇక్కడే అసలైన ఒక విషయం అయితే గుర్తుపట్టుకోవాలి. ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా పెడుతున్నామో ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి అనే బేసిక్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ మనం ఎక్కడ నేర్చుకున్నామో అంటే సింపుల్గా
చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్లు నువ్వు ఏ విధంగా పెడుతున్నావో దాన్ని బేస్ చేసుకునే ప్రాఫిట్స్ అయినా లాసెస్ అయినా మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో ఆర్ లాస్ రేషియో అని చెప్పొచ్చు. అంటే మనకి పెట్టుబడుల నిష్పత్తి అనేది దేనికి సమానం అవుతుంది అంటే లాభాల నిష్పత్తికి. యాక్చువల్లీ మనం రేషియో ప్రపోర్షన్లో డిస్కస్ చేసాం. ఏంటో కాన్సెప్ట్, ఎప్పుడైనా 2 రేషియోస్ ఈక్వల్ అయితే అనే కాన్సెప్ట్ చెప్పాను. ఎక్కడైనా కాదు, అంటే నాట్ ఓన్లీ రేషియో ప్రపోర్షన్ పార్ట్నర్షిప్లోనే కాదు, ఎక్కడైనా 2 రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపోర్షన్ కాన్సెప్ట్. ప్రపోర్షన్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. ఏంటి యాక్చువల్లీ ప్రపోర్షన్ అంటే సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే నిష్పత్తులు 2 సమానమైనట్లయితే, 2 నిష్పత్తులు సమానమైతే ఆ 2 నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయి, ప్రపోర్షన్లో ఉంటాయి. యాక్చువల్గా ప్రపోర్షన్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకు ఉన్నది 4 టర్మ్స్. ఆ 4 టర్మ్స్లో మిడ్ టర్మ్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ప్రొడక్ట్స్ ఇవి అయితే ఈక్వల్గా ఉంటే అది ప్రపోర్షన్ కాన్సెప్ట్ అని చెప్తాం. ఆ కాన్సెప్ట్ని జనరల్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ కాన్సెప్ట్ మనం చేయడం జరుగుతుంది. ఓకే, అయితే పార్ట్నర్షిప్లో సింపుల్గా చెప్పాలంటే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఇంటూ టైం, పెట్టుబడి ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు అంటే ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చమ్మా, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా చెప్పొచ్చు. మనకి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అర్థమవుతుంది కదా, బిజినెస్ చేసేటప్పుడు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. అంటే ఎప్పుడైనా మనకి పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. అంటే మనకి లాభం రావాలంటే కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది అండ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోగలిగితే చాలు. యాక్చువల్గా ఇంకొక విషయం మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో పెట్టుబడుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు అంటే ప్రాఫిట్ రేషియో అని చెప్పొచ్చు ఈ విషయం. ఎందుకంటే పెట్టుబడుల నిష్పత్తి అనేది లాభాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అంటే మనం ఏ విధంగా పెట్టుబడులు పెడుతున్నామో ఆ విధంగా లాభాలని సర్దుకోవాల్సి ఉంటుంది అనే విషయం మనకి ఇలా తెలుస్తుంది. పెట్టుబడుల నిష్పత్తి కావాలంటే ఖచ్చితంగా మనకి పెట్టుబడి ఇంటూ టైం అనే విషయం తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అంత మన పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకేమీ ఎక్స్ట్రాగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, మరి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో చాలా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఒకసారి చూద్దాం. A and B and C invest their capitals into a partnership business in following manner. A invests 1/1 of the capital for 3/4 of the time. B invests 1/3 of the capital for 1/2 the time, and C invests the remaining capital for the whole time. If the profit earned 510 rupees, how should they divided it? And what is the difference between the profit B and C? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ దీనికి ఎక్కువగా సాల్వ్ చేయక్కర్లేదు. అంటే ఎక్స్ మెథడ్ వేసేసి చాలా హంగామా చేయవలసిన అవసరం అయితే లేదు. జనరల్ థింకింగ్ చేస్తే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఎలా అనేది చెప్తాను. తెలుగులో ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. 3 వ్యక్తులు ABC అని ఉన్నారు. వీళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి పెట్టుబడులు ఈ విధంగా ఇచ్చాడు. ఏ విధంగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏ మొత్తం మూలధనంలో 1/2 వంతును మొత్తం కాలంలో 3/4 వంతు కాలం ఉంచాడు. ఓకేనా, అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం మనకి ఇక్కడ చెప్పాడు. అండ్ బి యొక్క మొత్తం మూలధనంలో 1/3 వంతు మొత్తం కాలంలో 1/2 వంతు కాలంలో ఉంచాడు. సి మిగిలిన మూలధనాన్ని మొత్తం కాలానికి పెట్టుబడిగా ఉంచాడు. ఆ వ్యాపారంలో వారికి వచ్చిన లాభం 510 రూపీస్. ఓకే, అయితే లాభాన్ని పంచుకోవలసిన నిష్పత్తిని కనుక్కోండి మరియు లాభాలలో బి మరియు సి వాటాల మధ్య భేదాన్ని కనుక్కోండి. ఫ్రెండ్స్, ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ మొత్తాన్ని కంప్లీట్గా చదివి లాస్ట్లో అని చదువుతారు. యాక్చువల్గా ఏంటంటే నేనైతే క్వశ్చన్ లాస్ట్లో చదవడానికి ప్రయారిటీ ఇవ్వని చెప్తాను. అంటే ఏంటంటే లాభాన్ని వారు పంచుకోవాల్సిన నిష్పత్తి ఎంత, ఏంటమ్మా లాభాన్ని వారు పంచుకోవాల్సిన నిష్పత్తి అంట. అంటే ఖచ్చితంగా మనకి లాభాల మీద క్వశ్చన్ వేశాడు, ప్రాఫిట్ మీద క్వశ్చన్ వేసాడంటే మనకి 3 విషయాలు పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం, ఈ 2 అండ్ ప్రాఫిట్, ఈ 3 విషయాలు తెలియాలి. ఒక దాని మీద క్వశ్చన్ వేశాడు. దేని మీద? ప్రాఫిట్ మీద క్వశ్చన్ వేసాడంటే ఖచ్చితంగా పెట్టుబడి టైం ఇచ్చే ఉండాలి అని అర్థం. సో క్వశ్చన్ చదివేటప్పుడే మనకి అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఎక్స్ మెథడ్ అయితే మనం సాల్వ్ చేయట్లేదు. ఎక్స్ అనుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ సపోజ్కి ఎక్స్ అనుకున్నాను, టోటల్ మూలధనం మొత్తం మూలధనం ఎక్స్,
దాంట్లో 1/2 అంటే x/2 అలా అనుకునే బదులు సింపుల్గా ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మొత్తం మూలధనాన్ని ఇక్కడ ఏమనుకున్నానంటే సమ్ నెంబర్ అనుకుంటున్నాను. మొత్తం మూలధనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మూలధనం ఓకేనా. మొత్తం మూలధనం ఏమంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకుంటున్నానంటే నేను సింపుల్గా 12 పార్ట్స్ అనుకుంటున్నాను. 12 పార్ట్స్ యాక్చువల్గా సార్ ఎందుకు నువ్వు 12 పార్ట్స్ అనుకుంటున్నావు ఎక్స్ అనుకోవచ్చు కదా అనేది కూడా రీజన్ చెప్తాను. అండ్ టోటల్ టైంని నేను ఎంత అనుకున్నానంటే 12 పార్ట్స్ టోటల్ టైం ఆర్ 12 మంత్స్ ఇలా అనుకుంటున్నాను ఓకేనా. ఇలా అయితే చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకేనా. మొత్తం మూలధనాన్ని 12 ఎందుకు అనుకున్నానంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ 1/2 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ 1/3 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాడు. అండ్ రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ని బై 2 చేయాలి అండ్ బై 3 చేయాలి. అంటే 2తో క్యాన్సిల్ అవ్వాలి అండ్ 3తో క్యాన్సిల్ అవ్వాలి. 2తో 3తో క్యాన్సిల్ అయిన నెంబర్లు చాలా నెంబర్లు ఉన్నాయి. ఏంటో నెంబర్లు 6, 12, 18, 24, 48 చాలా నెంబర్స్ తీసుకోవచ్చు. ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదు. యాక్చువల్లీ దాంతో క్యాన్సిల్ అవ్వని నెంబర్లు కూడా తీసుకోవచ్చు, ఆన్సర్ వస్తుంది. బట్ మనకి క్యాలిక్యులేషన్ క్రిటికల్గా అవుతుంది. క్యాలిక్యులేషన్ క్రిటికల్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ నెంబర్లు తీసుకుంటే, అలాగే క్యాన్సిల్ అయిన నెంబర్లు తీసుకుంటే చాలా ఈజీ. ఇక్కడ 12 పార్ట్స్ అని తీసుకున్నాను. 12 పార్ట్స్ అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఓకే. దాంట్లో ఏ 1/2 ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ రాస్తున్నాను. ఏ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో 1/2 అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా 6 పార్ట్స్. అండ్ బి ఎంత అని చెప్పండి 1/3 మూలధనంలో 1/3 అంటే దీంట్లో 1/3 అంటే 12/3 అంటే అంత 4 ఓకేనా. అండ్ సి అంటే ఇప్పుడు సి అని చెప్పాడు రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్. రిమైనింగ్ అంటే ఏం చెప్పాడు చూడమ్మా. ఇక్కడ ఏం చెప్పాడు సి మిగిలిన మూలధనం అంటే రిమైనింగ్ అంటే 12 పార్ట్స్లో ఆల్రెడీ కంప్లీటెడ్ 10 పార్ట్స్, ఇంక రిమైనింగ్ పార్ట్స్ ఈజ్ 2 పార్ట్స్ ఓకే. క్లియర్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు టైం అంటే ఇన్వెస్ట్మెంట్స్ తెలిసాయి. ఇప్పుడు ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేయాలి. టైం ఎట్లా టైం ఏం చెప్పాడు మొత్తం కాలంలో 3/4 వంతు. ఏ మొత్తం కాలం అంటే ఎంత 12 మంత్స్ అనుకున్నాను. 12 మంత్స్లో 1 ఎంత అని చెప్పానమ్మా 1/3/4. 3/4 అంటే ఎంత 3/4 అంటే 3/4 4 ఒకట్లను అంటే 9 వస్తుందమ్మా. 9 అంటే వీటి టైం 9 అర్థమవుతుంది కదా. చూడండి మొత్తం కాలంలో 3/4 దీనికి 3/4 కట్టాలి. 3/4 అంటే 9 వస్తుంది. నెక్స్ట్ బి క్వశ్చన్ చూద్దాం. బి మొత్తం కాలంలో 1/2 వంతు. 1/2 వంతు అంటే దీంట్లో 1/2 వంతు అంటే ఎంత హాఫ్ అంటే ఎంత 6. అండ్ సి కోసం ఏం చెప్పాడంటే సి మొత్తం కాలాన్ని పెట్టుబడికి పెట్టాడు. మొత్తం కాలం అంటే టోటల్ 12 మంత్స్ అనుకున్నాను ఇంటూ 12 మంత్స్. ఇదే వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏం చెప్పాను బేసిక్లో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను ప్రాఫిట్ రేషియో అని చెప్పాను. యాక్చువల్గా మనం ప్రాఫిట్ రేషియో ఎందుకు కనుక్కోవాలంటే మొత్తం ప్రాఫిట్ ఇచ్చాడు ఎంత 510. ఆ 510ని ఏకి ఎంత బీకి ఎంత సికి ఎంత డివైడ్ చేయాలంటే ప్రాఫిట్ రేషియో కావాలంటే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి ఇన్వెస్ట్మెంట్ రేషియో. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో చూసుకుంటాం. యాక్చువల్గా ఇవి ఇలా చూసి క్యాన్సిల్ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఇది మల్టిపుల్ చేస్తారు క్యాన్సిలేషన్ చేస్తారు. అలా కాకుండా కామన్గా ఏమంటే క్యాన్సిల్ చేయాలి. సపోజ్కి 6 ఈజ్ క్యాన్సిల్ అండ్ ఇక్కడ 12 ఉంది కదా 12ని ఎలా రాయొచ్చు 6 × 2 అని రాయొచ్చు. సో పోతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 4, ఇక్కడ ఎంత ఉంటుంది 4, అక్కడ ఎంత ఉంటుంది 9. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆర్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. సో ఏ విధంగా వచ్చింది 9:4:4. యాక్చువల్గా చాలా సింపుల్గా వచ్చాం. ఎక్స్ మీద వేస్తే చాలా పెద్దగా వస్తుంది. ఇదంతా ఊహించుకున్నది 9:4:4. ఏ 9 పార్ట్స్, బి 4 పార్ట్స్, సి 4 పార్ట్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మరి ప్రాఫిట్ రేషియో కూడా ఇదే. ఇక్కడ వరకు క్వశ్చన్ క్లోజ్. ఇక్కడతో క్వశ్చన్ అయిపోయినట్టే. ఇంకా మీరు ఆలోచించకుండా ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి సార్ ఇక్కడ యాక్చువల్గా ప్రాఫిట్ ఇచ్చారు కదా 510 ప్రాఫిట్ ఇచ్చారు కదా ఆ 510 ఏకి ఎంత బీకి ఎంత సికి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి కదా. యాక్చువల్గా అయితే చేయాలి. మరి వాడి లెక్కలో ఇచ్చాడు కదా చేయకుండా ఎందుకు ఇచ్చిపెట్టేస్తున్నానంటే అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి లాభాల్లో బి మరియు సి వాటాల మధ్య భేదాన్ని కనుక్కోండి. ఇంకోటి అంటే ఇక్కడ ఏం చెప్పారంటే లాభాన్ని పంచుకోవాల్సిన నిష్పత్తి అంటే ఏంటి కాదు ఇన్వెస్ట్మెంట్ రేషియోనే. ఇదే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇది ఆప్షన్లో ఎక్కడుంది ఓన్లీ 1 ఆప్షన్. దిస్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఓకే. అక్కడితో క్లియర్ అవ్వచ్చు. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు డౌట్ రావచ్చు బి మరియు సిల మధ్య భేదం ఎంత చూడండి. బీకి సికి ఏదైనా డిఫరెన్స్ ఉందా నో డిఫరెన్స్. కాబట్టి ఆన్సర్ ఏం పెడతారంటే 0. కాబట్టి ఆన్సర్ని థర్డ్ ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. అర్థమవుతుందా. యాక్చువల్గా ఈ 510 రూపీస్ తీసుకెళ్ళి 510 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి 8 పార్ట్స్ ప్లస్ 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 8 + 9 17 పార్ట్స్
17 parts ఈజ్ ఈక్వల్ టు 510 రూపీస్ అని చేయాలి యాక్చువల్గా అయితే యాక్చువల్గా 17 parts ఈజ్ ఈక్వల్ టు 510 రూపీస్, 1 part ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్, 9 parts ఈజ్ ఈక్వల్ టు 270 రూపీస్, 4 parts ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్, 4 parts ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్. ఇదంతా మనకు అవసరం లేదు. ఆ 510 అసలు అవసరమే లేదు. డైరెక్ట్గా ఇక్కడితో లెక్క క్లోజ్. అంటే సింపుల్గా ఆన్సర్ 9:4:4 అని ఈజీగా క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చిన క్వశ్చన్. చాలా ఈజీగా ఆలోచిస్తే చాలా ఈజీ, కష్టంగా ఆలోచిస్తే కష్టమే. ఎక్స్ మెథడ్ చేయనక్కర్లేదు, నార్మల్ థింకింగ్ చేద్దాం. ఓకేనా? ఏ, బి అండ్ సి ఆర్ పార్ట్నర్స్. ఏ రిసీవ్స్ 5/8 ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ బి అండ్ సి షేర్ ద రిమైనింగ్ ప్రాఫిట్ ఈక్వల్లీ. ఓకేనా? ఏ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 450 రూపీస్ when the profit rises from 4% to 9%. Find the capitals investment by B and C each. ఓకేనా? చాలా ఈజీగా చూడండి. ఏ, బి, సి వ్యాపార భాగస్వాములు. మొత్తం లాభంలో 5/8 వంతు 5/8 వంతు తీసుకోగా, ఎవరు తీసుకోగంటే ఇక్కడ ఏ అండి. ఏ మిగతా లాభాన్ని బి మరియు సిలు సమానంగా పంచుకుంటున్నారు. బీసీలు సమానంగా పంచుకుంటున్నారు. ఓకేనా? లాభం 4% నుంచి 9% పెరిగినట్లయితే ఏ యొక్క ఆదాయం 450 రూపాయలు పెరుగుతుంది. అయినా బి మరియు సి పెట్టుబడులు ఒక్కొక్కటి అంటే ఏదో ఒకటి కనుక్కో. ఎందుకంటే బీసీలు సమానం అని చెప్పాడు. అంటే బిని కానీ సిని కానీ కనుక్కుంటే సరిపోతుంది. అది కూడా ఏం కనుక్కోవాలి? ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలనుకుంటే మరి ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చాడంటే ఏమి ఇవ్వాల? మనకి ఇచ్చింది ప్రాఫిట్ ఇన్ఫర్మేషన్. ఏంటో ప్రాఫిట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోగలరు కదా. మొత్తం లాభం అంటే 8 parts అంటే 8 parts. మొత్తం లాభంలో ఏకి వచ్చిన లాభం ఎన్ని పార్ట్స్? 5 parts. అర్థమవుతుంది కదా? సింపుల్గా చూడండి. ఏ అండ్ బి అండ్ సి, నేను ఇక్కడ రాస్తుంది ప్రాఫిట్ రేషియో. వీడికి ఎన్ని పార్ట్స్ వస్తుందంటే 5 parts వస్తుందమ్మా. ఎన్ని పార్ట్స్ వస్తుంది? 5 parts. అండ్ మిగిలిన దాన్ని బీసీలు సమానంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు. 8 పార్ట్లలో 5 పార్ట్లు వాడు తీసుకుంటే ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి? 3 parts. ఆ 3 partsని ఇద్దరు సమానంగా సర్దుకుంటారు. లైక్ దట్. అంటే ఎంత సర్దుకోవచ్చు? 1.5. వీడు ఎంత సర్దుకుంటాడు? 1.5. ఇది ఏ రేషియో చెప్తారా? ఏ రేషియో అంటే ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో దేనికి ఈక్వల్ అని నేను మాట్లాడుకున్నాం. ప్రాఫిట్ రేషియో దేనికి ఈక్వల్ అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోకి ఈక్వల్ అని చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1.5 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత, లేదా 1.5 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది బి ఇన్వెస్ట్మెంట్ ఆర్ సి ఇన్వెస్ట్మెంట్ అయితే చాలు. యాక్చువల్గా రేషియో ఇక్కడ ఎట్లా ఉందంటే పాయింట్లో ఉంది. యాక్చువల్గా రేషియో ఎప్పుడైనా పాయింట్లో ఉంటే క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి డెసిమల్స్ లేకుండా మనం క్లియర్ చేస్తాం. డెసిమల్స్ లేకుండా క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 10 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 50 అవుతుంది. ఇది ఎంత వస్తుంది? 50. ఇది ఎంత వస్తుంది? 15. ఇది ఎంత అవుతుంది? 15. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 10 times 5 10 times 5 3 times 5 3 times. ఇది మనం క్యాలిక్యులేట్ చేయవలసింది. అంటే 10 parts ఏ ఇన్వెస్ట్మెంట్, 3 parts బి ఇన్వెస్ట్మెంట్, 3 parts సి ఇన్వెస్ట్మెంట్. లేదా ఇలా కూడా చెప్పించుకోవచ్చు. 10 parts ఏ ప్రాఫిట్, 3 parts బి ప్రాఫిట్, సిది 3 parts ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఎలా అని చెప్పొచ్చు. అయితే మనం ఫైండ్ అవుట్ చేసింది 3 parts ఈజ్ ఈక్వల్ ఎంత అని ఆన్సర్ అడిగారు. 3 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత? యాక్చువల్గా మనకి ఇక్కడ చెప్పాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ 3 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 మల్టిపుల్ ఉండాలి. 3 మల్టిపుల్ అంటే ఇది 3 మల్టిపులా? కాదు. ఇది 3 మల్టిపులా? అవును. ఇది 3 మల్టిపులా? కాదు. ఇది 3 మల్టిపులా? అవును. కాబట్టి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇదొక ఆప్షన్, ఇదొక ఆప్షన్. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ని ఎలా చూజ్ చేయాలో చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ ఇప్పుడు చెప్తే ఇంకొక విషయం అయితే చెప్పాడు. ఇప్పుడు ఇందులో ఎవరిదో ఒకరిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరిదో ఒకటి ఇచ్చి ఉండాలి. అంటే బీసీలను కనుక్కోవాలంటే ఏది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చాడు. ఏంటి? లాభ శాతాన్ని 4% నుంచి 9% పెంచినట్లయితే 450 రూపాయలు ఎడిషనల్ అమౌంట్ వస్తుందంటే ఎవరికి? ఇక్కడ చెప్తున్నాడు చూసారా? ఏ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 450. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ పెంచాడు. ఇన్వెస్ట్మెంట్ ఏం చేశాడు? పెంచాడు. ఎంత పెంచాడు? 450 పెంచాడు. మరి 450 పెంచితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న కొద్ది ప్రాఫిట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అదే విషయం ఇక్కడ చెప్పాడు. వాడు ఇన్కమ్ 450 పెంచాడంట. అప్పుడు ఏంటైందంటే రైజ్ అయింది. ఏంటి రైజ్ అయిందంటే 4 to 9% ప్రాఫిట్ రైజ్ అయింది. అంటే యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే పెంచక ముందు 4% వచ్చేది, పెంచిన తర్వాత 9% వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు ఎక్స్ ఉండేది అనుకో, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 450 ఉందనుకో. ఇంతకు ముందు
4% వచ్చేది ఇప్పుడు 9% వస్తుంది. అంటే ఎక్స్ట్రా ఎంత పర్సెంట్ వస్తుంది? 5%. 5%. ఈ 5% ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎందుకు వస్తుందంటే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల. ఎవరు? ఏ. అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే 5% వాల్యూ ఈజ్ ఈక్వల్ 5% వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏం చెప్తారమ్మా? 450 అని చెప్తారు. 450 అర్థమవుతుందా లేదా? ఎందుకు అలా చెప్తున్నానంటే అక్కడ 4 to 9% ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 5%. 5% పెరిగింది అంటే దానికి కారణం 450 అమౌంట్ పెట్టడం వల్ల. కాబట్టి 5% ఈజ్ ఈక్వల్ టు 450. ఇది ఎవరిదంటే ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు నేను 100% క్యాలిక్యులేట్ చేసినాకో ఏమొస్తుంది అంటే 100% క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది అంటే ఏ యొక్క ఇన్ఫర్మేషన్, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ వస్తుంది నోట్తో క్యాలిక్యులేట్ చేయండి. 5% 450. చాలామంది 100% కట్టడానికి క్రాస్ మల్టిప్లికేషన్స్ అవి ఇవి చేస్తారు, జనరల్ క్యాలిక్యులేషన్స్. 5% 450. 10% డబల్ ఎంత వస్తుంది? 900. 10% డబల్ 900. మనకి 100% కావాలి. 100% అంటే 10 పక్కన అడిషనల్ 0 అంటే ఎంత వస్తుందంటే 100% ఈజ్ ఈక్వల్ 9,000. చూసారా? 9,000. అర్థమవుతుంది లేదా? 5% సింపుల్ క్యాలిక్యులేషన్, చాలా సింపుల్. 5% ఈజ్ ఈక్వల్ టు 450. ఓకేనా? 10% ఈజ్ ఈక్వల్ టు నోట్తో క్యాలిక్యులేట్ చేసుకో 900. 100% ఈజ్ ఈక్వల్ టు 9,000. చాలా సింపుల్గా. లేదా 5 అనేది 100 అవ్వాలంటే 20 టైమ్స్. సో ఇప్పుడు వచ్చింది ఈ 9,000 రూపీస్ ఎవరిది? ఈ 9,000 రూపీస్ ఎవరిది? ఎవరి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 10 పార్ట్స్. ఓకేనా? అంటే 10 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 9,000. మరి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తారంటే 900. 1 పార్ట్ 900 అయితే ఇప్పుడు ఎవరు కావాలి? బీఆర్సి. ఎవరిని క్యాలిక్యులేట్ చేసినా ఒకటే. అంటే 1 పార్ట్ 900, 3 పార్ట్స్ 3 900s. 3 900s ఎంత వస్తుందంటే 2700. కాబట్టి ఆన్సర్ ఏం పట్టచ్చు అంటే థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుంది కదా? ఇక్కడ సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసి ఇంక ఎక్స్ట్రా చేయడానికి ఏం లేదు. సింగిల్గా రెండే స్టెప్పులు వేశాను. ఒకటి ఈ రేషియోని సింప్లిఫై చేశాను. దాన్ని ఇక్కడ ఎవరిది అడిగాడు ఇన్వెస్ట్మెంట్? బీఆర్సి. బీసీ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు. దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 partners invested 1,50,000 and 2,50,000 respectively in a business and agreed that 60% of the profit should be divided equally between the remaining profit in the ratio investments. If one partner got 4,000 rupees more than the other, then the total profit made in the business. APSI మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చాడండి క్వశ్చన్. యాక్చువల్గా తెలివిగా ఆలోచిస్తే చాలా సింపుల్. ఒకసారి చూద్దాం. ఒక వ్యాపారంలో ఇద్దరు భాగస్వాములు 1,50,000 మరియు 2,50,000 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ఓకేనా? ఎప్పుడైనా యాక్చువల్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ జీరోస్ తీసేసి చూడండి. ఎగ్జామినేషన్స్లో మళ్ళీ 1,50,000 రాయడం, 2,50,000 రాయడం, జీరోస్ క్యాన్సిల్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే మనం చేస్తుంది రేషియో అంటే A:B. రేషియో అంటే కామన్గా ఉన్న టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయడం. ముందే చదువుతున్నప్పుడు కామన్ టర్మ్స్ క్యాన్సిల్ చేసాయి. అంటే ఏ సింపుల్గా చెప్పాలంటే 15, బి సింపుల్గా చెప్పాలంటే 25. 15, 25 హౌ మచ్ రేషియో? 5 3 times, 5 times అంటే 3:5. ఓకే, అది పక్కన పెట్టు. నెక్స్ట్ 60% ప్రాఫిట్ని సమానంగా పంచుకుంటారు. ఓకేనా? మిగిలిన లాభాన్ని వాళ్ళిద్దరూ పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఒక భాగస్వామికి రెండో భాగస్వామి కంటే 4,000 రూపాయలు ఎక్కువ వస్తే ఆ వ్యాపారంలో పొందిన లాభం అంత, మొత్తం లాభం ఎంత అని అడిగాడు. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దాన్ని పట్టుకోగలిగితే మీరు ఒక చాలా వరకు ఆన్సర్ ఈజీగా చేయగలరు. ఏంటి అంటే యాక్చువల్గా ప్రాఫిట్ వస్తుంది కదా, ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ వస్తే దాన్ని మనం ఎలా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటామంటే ఇక్కడ చూద్దాం. యాక్చువల్గా ఏ మరియు బి ఏ విధంగా పెట్టారో చూద్దాం. ఏ మరియు బి 1,50,000, 2,50,000 జీరోస్ అన్ని పక్కన పెట్టేశాయి. మిగిలింది 15, 25, 5 3 5 5 అంటే 3:5 రేషియో. 3:5 రేషియో. ఈ రేషియోలో వాళ్ళు లాభాన్ని నష్టాన్ని సర్దుకోవాలి. అయితే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. వాళ్ళకి ఇక్కడ చూస్తే లాస్ట్లో ఒక ఇన్ఫర్మేషన్, ఒక భాగస్వామికి రెండో వానికంటే 4,000 రూపాయలు ఎక్కువ వస్తే అంటే ప్రాఫిట్ సర్దుకున్నారంట. సర్దుకుంటే ఒకటికి ఎక్కువ వచ్చిందంట. ఎందుకు ఎక్కువ వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతాం. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో 60% సమానంగా పంచుకున్నారు. సమానంగా అంటే అర్థమైందా? 100% ప్రాఫిట్ వస్తుందండి. 100%లో 60% తీసుకువెళ్ళారు. అలా ఏం చేశారు? ఈక్వల్గా పంచుకున్నారు. ఈక్వల్గా పంచుకుంటే ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? నో డిఫరెన్స్.
నో డిఫరెన్స్ అంటే 60% డబ్బులు పంచుకోవడం వల్ల ఎటువంటి డిఫరెన్స్ రాదు, ఎందుకంటే అది ఈక్వల్గా పంచుకోమని చెప్పాడు కాబట్టి అక్కడే లాజిక్. కానీ లాస్ట్లో క్వశ్చన్ ఏం చెప్పాడు, వాడికన్నా ఒకడికి ఎక్కువ లాభం వస్తుందని చెప్పింది. ఎలా వస్తుంది, 60% సమానంగా పంచుకున్నారు కదా, అయిపోయింది కదా, మరి ఎక్కడ తేడా వస్తుంది, ఇంకొక 40% ఉంది కదా, ఆ 40% డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నప్పుడే ఆ మధ్యన డిఫరెన్స్ వచ్చింది. వాడు ఏం చెప్పాడు, 60% మిగిలిన లాభాన్ని వారు పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోమని చెప్పాడు, పెట్టుబడుల నిష్పత్తులు. ఓకేనా, అంటే ఇప్పుడు యాక్చువల్గా టోటల్ ప్రాఫిట్ ఎంత 100%. 100%లో ఇక్కడ 60% మనం సర్దుకునేటప్పుడు ఏం తేడా రాదు. 100% ప్రాఫిట్ ఉండేటప్పుడు 60% సర్దుకునేటప్పుడు ఏం తేడా రాదు, ఎందుకంటే 1:1 రేషియో అని చెప్తున్నాడు. 1:1 రేషియో, నో డిఫరెన్స్. ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది, రిమైనింగ్ 40% ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటే డిపెండ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని డిపెండ్ చేసుకోవాలని చెప్తున్నాడు. అంటే మిగతా ప్రాఫిట్ ఎంత ఉంటుంది చెప్పండి, 40%. అది ఎలా సర్దుకోవాలి, ఈ విధంగా. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్, 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 40%. 8 పార్ట్స్ 40% అయితే 1 పార్ట్ 5%. మరి 1 పార్ట్ 5% అయితే 3 పార్ట్స్ ఎంత వస్తుంది, 15%. ఓకే, మరి 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 25%. అర్థమవుతుంది కదా, 60% పంచుకుంటే ఏం తేడా రాలా. మరి దేన్ని పంచుకుంటే తేడా వచ్చింది, 40% పంచుకోవడం వల్ల తేడా వచ్చింది. ఎలా వచ్చింది, వీడికి 15% వస్తే వీడికి 25% వచ్చింది. వాడికి వీడికి డిఫరెన్స్ ఉందా లేదా, చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత పర్సెంటేజ్ చెప్పండి, వీడికి డిఫరెన్స్ 10%. ఆ 10% ఎక్కువ అవడం వల్ల ఎంత ఎక్కువ వచ్చిందంటే 4,000 రూపీస్. 4,000 రూపీస్. 10% ఈజ్ ఈక్వల్ టు 4,000. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం ఏంటి, విషయం ఏంటి, యాక్చువల్గా ఇది ప్రాఫిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ప్రాఫిట్, వీడికి వచ్చిన ప్రాఫిట్ వాడికన్నా వీడికి 10% ఎక్కువ వచ్చింది. ఆ 10% వాల్యూ 4,000. మనం ఇప్పుడు కట్టవలసింది డైరెక్ట్గా ఏమిటంటే మొత్తం లాభం అంటే ఎంత, మొత్తం లాభం అంటే 100% అంటే ఏమీ కాదండి, ఎక్స్ట్రా జీరో అంటే 4,000 కాస్త ఎంత వస్తుందమ్మా, 40,000. ఆన్సర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఏంటది, సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. అర్థమవుతుందా, ఈ క్వశ్చన్లో చూసారా, క్వశ్చన్ చదవడానికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టుంటుంది. ఇన్ఫర్మేషన్ చేస్తే ఏం లేదు, ఇదే మనం చేసిన క్యాలిక్యులేషన్, రేషియో, దాని పర్సంటేజ్ అండ్ చాలా ఈజీ నోట్తో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 3 persons A, B and C have started a business with a total investments of 5 lakh rupees. అర్థమవుతుంది కదా, in this A invested 40,000 more than B, while B invested is 50,000 more than that of C. If the share of B in the year end of profit is 25,500 rupees, then the share is A profits. ఓకేనా, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఒకసారి చదువుదాం. 3 వ్యక్తులు ఉన్నారంట, వాళ్ళు ఏబీసీలు. వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5 lakh రూపీస్ అంట. ఆ 5 lakh రూపీస్ని అది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంతకుముందు మనకి ఏంటి ఇచ్చాడు అంటే ఏబిసి ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా ఇచ్చేవాడు, కానీ ఇక్కడ సపరేట్గా ఇవ్వాలి, ముగ్గురిది కలిపేసి ఇచ్చాడు. ఎన్ని లక్షలు అని చెప్పాడు, 5 lakhs అని చెప్పాడు. అయితే వాళ్ళు ఏ అనే వ్యక్తికి బి కంటే 40,000 ఎక్కువ పెట్టుబడి పెట్టగా సి పెట్టుబడి కంటే 50,000 ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాడు. సంవత్సరాంతంలో లాభంలో బి వాటా వస్తే ఏ వాటా ఎంత అని అడిగాడు. అర్థమవుతుందా, అంటే బీకి వచ్చిన ప్రాఫిట్ 25,500, మరి ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అడిగాడు. మరి ఏ ప్రాఫిట్ బి ప్రాఫిట్ చెప్పాలంటే ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో కావాలి. మరి ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో కావాలంటే మనకి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలియాలి. మరి ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్గా చెప్పాడా, డైరెక్ట్గా చెప్పలే, 5 lakh రూపీస్ అని చెప్పాడు. అందులో ఏ అంత, బి అంత, సి అంత డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పున్నాడు కాబట్టి దాన్ని మనం సాల్వ్ చేయాలి. యాక్చువల్గా దీన్ని ఎక్స్ మెథడ్ సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఎక్స్ మెథడ్ చేస్తే చాలా ఎక్కువ వస్తుందండి. ఏబిసి అనుకున్నాడు. యాక్చువల్లీ ఎవరిని కంపేర్ చేస్తాను, ఫస్ట్ ఎక్స్ మెథడ్ జనరల్గా ఎలా చేయాలి, ఎక్స్ మెథడ్ లేకుండా నోట్తో క్యాలిక్యులేట్ చేసుకునే విధానం నేను చెప్తాను, ఒకసారి వినండి. ఇక్కడ ఏం చెప్పాడు, 5 లక్షల రూపాయలు పంచుకునేటప్పుడు ఏ అనే వ్యక్తికి బి కంటే 40,000 ఎక్కువ, ఏ అనే వ్యక్తికి బి కంటే 40,000 ఎక్కువ, అంటే వీడికి బి కంటే 40,000 ఎక్కువ, అంటే ఖచ్చితంగా బి తెలిస్తే నీకు ఏ తెలుస్తాడు. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ పెట్టాడు, బి పెట్టుబడి సి కంటే 50,000 ఎక్కువ, బిది సి కంటే ఎక్కువ, అంటే నీకు సి ఇన్ఫర్మేషన్ తెలియదు. సి ఇన్ఫర్మేషన్ ఎంత అనుకోవాలి, యాక్చువల్గా ఎక్స్ అనుకోవాలి. సి కంటే బి ఎంత ఎక్కువ, ఎక్స్ ప్లస్ 50,000. క్లియర్. నెక్స్ట్ బితో కంపేర్ చేస్తే ఏ బి కన్నా ఎక్స్ట్రా 40,000, అంటే ఏం రాస్తారంటే ఎక్స్ ప్లస్
50,000 ప్లస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 90,000. అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్, బి ఇన్వెస్ట్మెంట్ వీడికన్నా వాడు 50,000 ఎక్కువ, వాడికన్నా మరొక 40,000 వాడు ఎక్కువ. అంటే టోటల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అని చెప్పొచ్చు. అంటే ఏ పెట్టిన ఇన్వెస్ట్మెంట్, బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్, సి పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏబిసి ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తావో ఏ తెలుస్తారు, బి తెలుస్తారు, సి తెలుస్తారు. అప్పుడు రేషియో క్యాన్సిల్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో వస్తుంది. దాన్ని బట్టి ప్రాఫిట్ రేషియో కనుక్కోవచ్చు. బట్ ఇది ఎలా ఉంది? కొద్దిగా లెందీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూడు కలిపి ఈజ్ ఈక్వల్ ఎంతకి ఈక్వల్ చేయాలంటే 5 lakh ఈక్వల్ చేయాలి. అవునా కాదా? ఎక్స్ ప్లస్ 9,000, ఓకే, 90,000 ప్లస్ ఎక్స్ ప్లస్ 50,000, ఎక్స్ ప్లస్ 50,000 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 lakh రూపీస్. ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ పుటప్ చేస్తే సి, బి, ఏ తెలుస్తుంది. అలా చేసే బదులు జనరల్ థింకింగ్ చేయాలి. ఎలా జనరల్ థింకింగో చెప్తాను. ఎప్పుడైనా మనీ డిస్ట్రిబ్యూషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సమ్ మనీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు సింపుల్గా డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఎలా అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర నా దగ్గర కలిపి ఒక 80 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? నీ దగ్గర నా దగ్గర కలిపి 80 రూపాయలు ఉన్నాయి. నీ దగ్గర నా దగ్గర కలిపి ఇందులో ఈ 80 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఇద్దరికీ సమానంగా ఉంది అని చెప్పాను. అప్పుడు చెప్పండి, ఈజీగా చెప్పగలరు కదా. ఎంత? నీకు 40, నాకు 40, ఎందుకంటే సమానంగా ఉందని చెప్పాను. ఈసారి అట్లా చెప్పట్లే. నీ దగ్గర కంటే నా దగ్గర 20 రూపీస్ ఎక్స్ట్రా ఉందని చెప్పాను. నీ దగ్గర కంటే నా దగ్గర 20 రూపీస్ ఎక్స్ట్రా ఉందని చెప్పాను. సమానంగా అంటే డైరెక్ట్గా వేసి పడేశారు. మరి నీ దగ్గర కంటే నా దగ్గర 20 రూపీస్ ఎక్కువ అంటే అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే జనరల్ ఈక్వేషన్ చేస్తారు. ఎలా అంటే నీ దగ్గర ప్లస్ నా దగ్గర ఇలా ఈక్వేషన్ రాస్తారు చాలామంది. నీ దగ్గర నా దగ్గర కలిపి, నీ దగ్గర ప్లస్ నా దగ్గర ప్లస్ నీ దగ్గర కలిపి 80 రూపాయలు, ఓకే. నా దగ్గర కంటే నీ దగ్గర 20 రూపాయలు తక్కువ. ఇది ఈక్వేషన్ సాల్వ్ చేస్తారు. అలా సాల్వ్ చేస్తే మనకు టైం వేస్ట్. అలా కాకుండా సింపుల్గా ఆలోచించండి. ఎలా అంటే 80 రూపాయలు ఉంది, నీకంటే నాకు ఎంత ఎక్స్ట్రా? 20. ఆ 20 లేకుంటే, ఆ 20 ఎక్స్ట్రా లేకపోతే మిగతాదంతా సమానంగా ఉంటుంది. అర్థమవుతుందా? నీ దగ్గర కంటే నా దగ్గర 20 ఎక్స్ట్రా, ఆ 20 లేకపోతే సమానం. అందుకేం చేద్దాం? ఇందులో 20 రూపాయలు నాది ఎక్స్ట్రా కాబట్టి నాకు ఇచ్చేసే, ఓకేనా? అంటే 80లో 20 ఇచ్చేసా. మిగతా ఎంత ఉంటుంది? 60 ఇద్దరికి ఎలా ఉంటుంది చెప్పండి? సమానంగా ఉంటుంది. అంటే నీకు 30, నాకు 30, ఓకేనా? ఇప్పుడు చూసుకో. ఇప్పుడు అర్థమవుతుంది లేదు? 20 ఇచ్చాం, మిగతా 60 క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అప్పుడు నీది 30, నాదెంత? 50. ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం. అలాగే దీన్ని కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేద్దాం. చాలా సింపుల్గా మొత్తం ఎంత ఉందంటే 5 lakh రూపీస్. ఎంత ఉంది? 5 lakh రూపీస్. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి? ఏ అండ్ బి అండ్ సి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి చెప్తాను. టోటల్ ఎన్ని ల్యాక్స్ ఉందమ్మా? టోటల్ ఎన్ని ల్యాక్స్ ఉందంటే 5 lakhs రూపీస్. 5 lakhs రూపీస్. ఈ 5 lakh రూపీస్ని ఏబిసికి డిస్ట్రిబ్యూషన్ వీడు చెప్పే విధంగా నేను ఈజీగా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు? ఏ అనే వ్యక్తికి బి కంటే 40 ఎక్కువ. బి అంతా నాకు తెలియదు. నెక్స్ట్ బి పెట్టుబడి సి కంటే 50 ఎక్కువ. అంటే సి కంటే 50 ఎక్కువ. అంటే సపోజ్కి వీడికన్నా వీడికి 50,000 ఎక్స్ట్రా, వీడికన్నా వీడికి 50,000 ఎక్స్ట్రా. అర్థమవుతుంది లేదా? అంటే వీడితో పోలిస్తే వీడి 50 ఎక్కువ. ఈ 50,000 కానీ లేదనుకో, బీసీలు సమానమే, ఓకేనా? బీతో పోలిస్తే ఏకి ఎక్స్ట్రా ఉంది. ఎంత? ఇంకొక 40. అంటే వీడిది 50,000 అయితే 50,000 మీద 40 ఎక్కువ. అంటే ఎంత వస్తుంది? 90,000. ఒకవేళ ఈ 90,000 కానీ ఏ దగ్గర లేకుంటే ఏసీలు సమానం. ఈ దగ్గర 50 లేకుంటే ఏబీసీలు సమానం, ఓకేనా? ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? 90,000, 50,000, మొత్తం ఎంత? 1,40,000. ఆ 1,40,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? 5 లక్షల్లో కదా సర్దాను. మరి 5 లక్షల్లో 1,40,000 పోయింది. ఇంకెంత ఉంటుంది? 3,60,000. మరి ఆ 3,60,000 ఎలా ఉంటుంది? అందరికీ సమానంగా సర్దేయాలి. ఎందుకంటే ఎక్కువ అనే కాన్సెప్ట్ లేనప్పుడు సమానమే. ఎక్కువ అనే కాన్సెప్ట్లు పక్క తీసేసాను. మిగతా డబ్బులంతా సమానం. 3,60,60,000 అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఎలా? వీడికి ఒక 12,000. యాక్చువల్లీ మీకు అర్థమవడం కోసం ఈ జీరోస్ అని రాసిన, అది కూడా అవసరం లేదు. వీడికి 12,000, సారీ 12,000 కాదు, 1,20,000. వీడికి కూడా 1,20,000, ఓకేనా? క్లియర్. ఇప్పుడు రేషియోస్ చూద్దాం. ఇక్కడ 1,20,000, 9,000 ఎంత? 2,10,000. అంటే జస్ట్ లైక్ 21. నెక్స్ట్ వీడి చూద్దాం. 1,20,000, 50,000 ఎంత? 17 పార్ట్స్, ఓకేనా? వీడిదంతా 12 పార్ట్స్. సో చాలా సింపుల్గా పార్ట్స్ వస్తాయి. నువ్వు ఎక్స్ మెథడ్ చేసినా ఇలానే వస్తుంది. అలా కాకుండా సింపుల్గా నోట్తో క్యాలిక్యులేట్ చేసుకునే విధానం. ఇది ఏ రేషియో అంటే ప్రాఫిట్ రేషియో అండ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పాడు? బి తాలకి ఇచ్చాడు. బి ఎన్ని పార్ట్స్ చెప్పండి? 17 పార్ట్స్. 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు
25 500 25 500 మనకు కావాల్సింది ఎవరు ఏ వాటా అంటే ఎంత 21 ఈజ్ ఈక్వల్ టు ఎంత 21. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కదా కొద్దిగా తెలివిగా ఆలోచించండి. ఊరికనే క్యాలిక్యులేషన్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కొట్టేసేకండి. దానివల్ల మీకు ఎగ్జామినేషన్స్లో చాలా టైం వేస్ట్. చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా మీరు టైం వేస్ట్ చేస్తుంటారు. క్యాలిక్యులేషన్ అంటే యాక్చువల్ క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా చేసేవచ్చు. 17 వన్ టైం 17 1 జార్ 17 25లో 17 తీస్తే 80 ఉంటుంది. 85 అంటే ఎన్ని టైమ్స్ 17 15 టైమ్స్. కాబట్టి 1 part 1500 అయితే 21 51 టైమ్స్. 21 15 టైమ్స్ ఎంత వస్తుందమ్మా 0 అండ్ 15 20 టైమ్స్ 300 అండ్ 15 1 అంతే కదా. 21 ఎలా రాస్తారంటే 20 + 1 20 × 15 300 అంటే 315 అంటే ఆన్సర్ ఎన్నోది వస్తుందంటే ఇదమ్మా. చూసారా అంటే ఇక్కడ యాక్చువల్లీ మీరు ఎక్స్ మెథడ్ కావాలంటే మీరు ఒకసారి పేపర్ మీద చేయండి. నేను చెప్పాను కదా ఆ విధంగా సాల్వ్ చేసే కన్నా ఇలా సాల్వ్ చేస్తే చాలా బెటర్. ఈ సున్నాలు కూడా మీకు అవసరమై అర్థం అవడం కోసం అది వేసాను. యాక్చువల్గా అయితే అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏ పుట్స్ 600 rupees మోర్ ఇన్ ఏ బిజినెస్ దాన్ బి. B has invested his capital for 5 months while A was invested for 4 months. If the share of A is 48 more than that of B, out of the total profit 528, find the capital contributed by each. ఓకేనా. చాలా మంచి క్వశ్చన్ అండి, చాలా ఈజీ క్వశ్చన్. కొద్దిగా తెలివిగా ఆలోచిస్తే ఇంతకు ముందు చెప్పిన క్వశ్చన్ కొద్దిగా ఇట్లా చేయగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. మెథడ్ కాకుండా జనరల్గా చేయొచ్చు. ఓకేనా. ఒక వ్యాపారంలో బి కంటే ఏ 6000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాడు. అంటే ఎలా అంటే ఒక వ్యాపారంలో బి కంటే ఏ 600 రూపాయలు అదనంగా పెట్టుబడి 600 రూపీస్. అయితే బి తన పెట్టుబడి వ్యాపారంలో 5 నెలల పాటు ఏ 4 నెలల పాటు ఉంచాడు. వ్యాపారం చివరన వచ్చిన లాభం 528 రూపీస్. ఓకేనా. ఏ వాటా బి వాటా కంటే 48 రూపాయలు ఎక్కువైనా ఏ మరియు బి పెట్టుబడులు వరుసగా అడిగాడు. అర్థమవుతుంది కదా. యాక్చువల్లీ మనకి ఇక్కడ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్స్ మెథడ్లో ఏం చెప్పాడో ఒకసారి వేస్తున్నాను చూడండి. ఎక్స్ మెథడ్లో ఇక్కడ ఏ బి అని చెప్తున్నాడు. ఏ బి వ్యాపారంలో బి కంటే ఏ అంటే బి ఎక్స్ అనుకుంటే ఏ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 600 ఎక్స్ మెథడ్. ఇది ఎక్స్ మెథడ్. ఓకేనా. ఎక్స్ మెథడ్ లేకుండా నార్మల్గా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఎక్స్ మెథడ్. ఓకేనా. ఇది ఏ ఇన్వెస్ట్మెంట్, ఇది బి ఇన్వెస్ట్మెంట్. బి కంటే ఏ 600 రూపీస్. ఇప్పుడు ఏ టైం అండ్ బి టైం. ఏ ఎంత టైం పెట్టాడో చూద్దాం. ఏ 4 నెలలు ఉంచాడు. ఓకేనా. మరి బి 5 నెలలు ఉంచాడు. అంటే ఇంటూ ఎన్ని మంత్స్ వేస్తారు 4 months. ఇంటూ ఎన్ని మంత్స్ వేస్తారు 5 months. ఓకేనా. ఇది వాడు చెప్పిన విషయం. అంటే ఇది ఏంటి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో. నెక్స్ట్ ఏ విషయం చెప్పాడో చూద్దాం. యాక్చువల్గా వీళ్ళు బిజినెస్ చేశారంట. బిజినెస్ చేస్తే వీళ్ళిద్దరికీ కలిపి 528 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంట. మరి ఈ ప్రాఫిట్లో ఏ ప్రాఫిట్ ఎంత బి ప్రాఫిట్ ఎంత మనకు చెప్పలే. వాడు ఎలా అంటే ఈక్వేషన్ రూపంలో చెప్పాడు. ఏ ప్లస్ బి ఇద్దరూ కష్టపడితే 528 వచ్చిందంట. అయితే ఇప్పుడు ఏం చెప్పాడంటే ఏ వాటా బి కంటే 48 ఎక్కువ. ఏ వాటా ఎక్కువ బి తక్కువ. అంటే ఏ వాటా బి కంటే 48 రూపాయలు ఎక్కువ అని చెప్పాడు. అంటే ఇదే కదా ఈక్వేషన్ వేసేది. యాక్చువల్లీ మీరు గమనించవచ్చు. ఎందుకంటే వీడికన్నా వీడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కాబట్టి వీడికన్నా వీడు ప్రాఫిట్ ఎక్కువ. ఏ ప్లస్ బిలు ఇద్దరు కష్టపడితే 528 వచ్చింది. అందులో చూస్తే బి కంటే ఏకి 48 రూపీస్ ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏ ఎంత బి ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఏ ప్రాఫిట్ ఎంత బి ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ ఏబీల యొక్క ప్రాఫిట్లు వేస్తారు. ఇక్కడ ఏ ప్రాఫిట్ ఇక్కడ బి ప్రాఫిట్. ఓకేనా. ఇది ఏంటంటే ప్రాఫిట్ రేషియో. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఒక విషయం చెప్పాను. ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనే విషయం మాట్లాడుకున్నాం. ఎందుకు అది వేయగలుగుతున్నాం అంటే ఇక్కడ మనం ఎక్స్ అనే విషయాన్ని కనుక్కోవాలి. ఎందుకంటే ఏ మరియు బి పెట్టుబడులు వరుసగా అని చెప్పాడు. అంటే ఏ పెట్టుబడి కావాలి బి పెట్టుబడి కావాలంటే ఎక్స్ వాల్యూ కావాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో దేనికి ఈక్వల్ అంటే ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్. ఆ ప్రాఫిట్ని ఇప్పుడు డివైడ్ చేస్తారు. ఎలా బీబీ క్యాన్సిల్ 2a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది. ఇది 560 + 16 576 అవునా కాదా 576. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 576/2 ఓకేనా. అంటే 2 × 4 2 × 8 16 2 × 8 16. ఇది ఏ వస్తుంది. ఏ 288. రిమైనింగ్ బి వేస్తారు. ఎంత వేస్తారు 240 240 సరిపోతుందా లేదా 240. ఇలా వేసి క్యాన్సిలేషన్ చేసి అప్పుడు మిడ్ టర్మ్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్. ఎందుకంటే 2 రేషియోస్ ఈక్వల్ అయితే మధ్య పదాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు చివరి పదాల లబ్ధం అనే కాన్సెప్ట్ని ఇచ్చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే
లెక్క అయితే వస్తుంది. కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్లో చేయడం వల్ల మనకి చాలా ఎక్కువ టైం వేస్ట్. దీన్ని సింపుల్గా ముందు చెప్పిన లెక్క ప్రకారం ఈజీగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాఫిట్ని డివైడ్ చేద్దాం. ప్రాఫిట్ని ఇక్కడ ఏం చెప్తున్నంటే ఏబీ ఇన్వెస్ట్మెంట్ సంగతి నాకు తెలియదండి. ఏబీ ఇన్వెస్ట్మెంట్ సంగతి నాకు తెలియదు. ఇది ఎక్స్ ప్లస్ 600 నాకు అనవసరం. డిఫరెన్స్ అయితే 600. ఇప్పుడు నాకు ఏబీ ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ప్రాఫిట్ రేషియో తెలిస్తే చాలు. ప్రాఫిట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇందాకే చెప్పా. ఎలా అంటే చాలా సింపుల్గా, ఇప్పుడు 528 రూపీస్ ఉంది. ఇది ఏకి బీకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి? ఏకి బీ కంటే 48 ఎక్కువ. ఈ డబ్బుల్లో 48 ఇచ్చేద్దాం. ఎవరికి? ఏకి 48 ఇచ్చేద్దాం. ఓకే, మరి 528లో 48 వచ్చేసింది. మరి ఇంకెంత ఉంటుంది? ఇంకెంత ఉంటుంది అంటే 480 రూపీస్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 480 రూపీస్. అర్థమవుతుంది లేదా? 528లో ఏకి 48 ఇచ్చేసాను. ఇచ్చిస్తే ఇంకా 480 రూపీస్ ఉంటుంది. ఆ 480 రూపీస్ ఇద్దరికి సర్దిస్తే ఎంత వస్తుంది? వీడికి 240, వీడికి ఎంత వస్తుంది? 240. అర్థమవుతుందా లేదా? అంటే ఇది ఏకి వచ్చిన ప్రాఫిట్, ఇది బీకి వచ్చిన ప్రాఫిట్. సింపుల్గా తెలుస్తుంది కదా. అంటే వీడికి వచ్చిన ప్రాఫిట్ 288, వీడికి వచ్చిన ప్రాఫిట్ 240. ఇదే ఇందాక మనం వేసిన స్టెప్ అంతా ఇదే. చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేసి పడేసాం. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే A/B ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఏ రేషియో? ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు అంటే, ఏం చెప్పొచ్చు చెప్పండి? ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో అని చెప్పొచ్చు. అయితే ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ వచ్చింది కదా 288. ఈ ప్రాఫిట్ ఎన్ని నెలలు కష్టపడితే వచ్చింది? ఎన్ని నెలలు కష్టపడితే? 4 నెలలు కష్టపడితే వచ్చింది. అంటే ఒక నెలకి ఎంతో తెలుస్తుంది. అలాగే వీడికి కూడా ప్రాఫిట్ వచ్చింది. ఎన్ని నెలలు కష్టపడితే? 5 నెలలు కష్టపడితే. బి చూడండి అమ్మా, బి ఎన్ని నెలలు ఇచ్చాడు? 5 నెలలు కష్టపడితే. అంటే ఇప్పుడు వీడిని అంతా చూద్దాం. ఎంత? 4 ఏళ్ళ అండ్ 4 రెళ్ళ. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇదంతా క్యాన్సిలేషన్ 48, 5 4 20, 5 8. ఓకేనా? ఇంకేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. దేంతో? 24 3 టైమ్స్, 24 2 టైమ్స్, 24 2 టైమ్స్. 3:2 అంటే ఏంటి? 3:2 అంటే వారిని ప్రాఫిట్ని సర్దుకునే రేషియో. ప్రాఫిట్ రేషియో దేనికి ఈక్వల్ అని చెప్పాను? ఇన్వెస్ట్మెంట్ రేషియో. అంటే ఇది ప్రాఫిట్ రేషియో అయితే మరి ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా అవుతుంది, 3:2 కదా అవుతుంది. అర్థమవుతుందా? ఇందాక చేసి ఎక్స్ మెథడ్ ఏం అవసరం లేదు. సింపుల్గా ఇలా ఆలోచించండి. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ 3 పార్ట్స్, బి ఇన్వెస్ట్మెంట్ 2 పార్ట్స్. మనకి అడిగింది ఏంటి? 3 పార్ట్స్ వాల్యూ ఎంత, 2 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఈజీగా చెప్పొచ్చు కదా. ఎందుకంటే బి కంటే ఏ ఎక్కువ ఉంటాడు. ఎంత ఎక్కువ? 600. అంటే వీడికి డిఫరెన్స్ 1 పార్ట్. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత? 600. 1 పార్ట్ వాల్యూ ఎంత? 600. వీడికన్నా వాడు ఎక్కువ పెట్టాడు కదా 1 పార్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది 3 పార్ట్స్ వాల్యూ. 1 పార్ట్ 600, 3 పార్ట్స్ 1800. ఫస్ట్ ఆప్షన్లో 1800 ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేశారు. తర్వాత ఆలోచిద్దాం. 1800 ఎక్కడున్న ఆప్షన్లో? ఇక్కడ లేదు. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంకా ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే 1 పార్ట్ 600, 3 పార్ట్స్ 1800, 2 పార్ట్స్ ఎంత వస్తుందమ్మా? 1200. సో ఇలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇందాక మనం చేసే ఎక్స్ మెథడ్ కన్నా ఇది చాలా బెటర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ABC ఎంటర్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ with a capital of contribution 25,000, 30,000, 15,000 respectively. A is working partner and he gets 30% of the profit managing the business. The balance of the profit is distributed in the proportion of their capital investments. At the end of year, A gets 200 more than B and C together. Find the total profit and their share of each. అర్థమవుతుంది కదా. ఏ కామా బి కామా సిలు వరుసగా 25,000, 30,000, 15,000 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేశారంట. ఏ వ్యాపార నిర్వహణ చేసినందుకు లాభాల్లో 30% జీతంగా పొందుతున్నాడు. మిగిలిన లాభాన్ని పెట్టుబడుల నిష్పత్తుల ఆధారంగా పంచుకుంటున్నారు. 1 సంవత్సరం చివరన ఏ పొందు లాభం మొత్తం బీసీలు ఇద్దరి కంటే 200 రూపాయలు ఎక్కువ వచ్చింది. అయితే మొత్తం లాభం ఎంత? లాభంలో ఏ బి సి క్రమంలో ఒక్కొక్కరు వాటా ఎంత అని అడిగాడు. ఓకే, ఇది నార్మల్గా ఆలోచించండి. ఎక్స్ మెథడ్ ఏం అవసరం లేదు. ఎక్స్ మెథడ్ చేస్తే చాలా ఎక్కువ వస్తుంది. ఇది ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇవి ఎలా ఉంటాయి? చాలా లార్జ్గా చేసి ఉంటాడు వాడు. అలా ఏం అవసరం లేదు. సింపుల్గా ఆలోచిద్దాం. ఏంటంటే ఏబీసీ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు. మనకు కావాల్సింది వాళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్ అండ్ ఒక్కొక్కరి యొక్క వాటా అడిగాడు. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ కావాలంటే వారి యొక్క పార్ట్స్ రేషియో, ఏ రేషియో తెలియాలి? ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలిస్తే చాలు. ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేశారు? ఈ సున్నాలన్నీ పక్కన పెట్టండి. 5తో 5 టైమ్స్, ఓకేనా? 5 6 టైమ్స్, 5 3 టైమ్స్. అంటే ఏ రేషియో వచ్చింది? ఏ అండ్ బి అండ్ సి. ఈజీగా సింపుల్గా, ఓకేనా? 5:6:3, 5:6:3 ఈ రేషియోలో పెట్టారు. కానీ
ఈ విధంగా పెట్టుబడులు పెట్టారు. కానీ లాస్ట్లో చూస్తే ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటి, బీసీలు ఇద్దరికంటే 200 రూపాయలు ఎక్కువ లాభం వస్తుందంటే ఎలా వస్తుంది చెప్పండి? వీళ్ళిద్దరికీ కలిపి 9 భాగాలు వస్తే వీళ్ళిద్దరికంటే వాడికి ఎక్కువ వస్తుందని చెప్పాడు. ఇలా చూస్తే ఏం కనిపించట్లే. కానీ వాడు యాక్చువల్గా వర్కింగ్ పార్ట్నర్, వీళ్ళు స్లీపింగ్ పార్ట్నర్ అంటే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారని వర్క్ చేయరు. అయితే ఇప్పుడు ఏం చేశారు, వీడికి ఎక్స్ట్రా మనీ వస్తుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏం చేశారు, లాభాల్లో 30% జీతంగా ఇస్తున్నారు. ఎవరికి? ఏకి. అంటే యాక్చువల్గా మొత్తం ఎంత శాతం ఉంటుంది? 100%. 100%లో వీడికి ఎంత ఇస్తున్నారు? 30% ఇచ్చేస్తున్నారు. 30%. ఇంకెంత శాతం ఉంటుంది? 70%. ఆ 70%ని ఎలా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలంటే మిగిలిన లాభాన్ని పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. పెట్టుబడుల నిష్పత్తి అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మిగతా లాభాన్ని సర్దుకోవాలి. మిగతా లాభం అంటే ఎంత అండి? 100లో 30% పోతే ఇంకెంత ఉంటుంది? 70%. ఆ 70%ని వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేది. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి? డిపెండ్ ఆన్ అవర్స్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పండి. 5 పార్ట్స్, 6 పార్ట్స్, 3 పార్ట్స్, టోటల్ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 14 పార్ట్స్. అంటే 14 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 70%. అంటే 70%ని 14 భాగాలకు సమానం. ఎందుకంటే మిగిలిన లాభం ఇన్వెస్ట్మెంట్కి ఈక్వల్ చేయమని చెప్పాడు. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తారు? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5%. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5%. చూడండి, ఇక్కడ 14 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 70%. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5%. అయితే వీడికి ఎన్ని పార్ట్స్ ఇచ్చారు? 5 పార్ట్స్. 5% అంటే ఎంత? 25%. మరి వీడికి ఎంత ఇస్తారు? వీడికి 5 ఇంటూ ఎంత ఇస్తారమ్మా? ఇది A:B:C రేషియో. ఓకేనా? A:B:C రేషియో 1/15. అంటే వీడికి ఎంత వస్తుంది? 30%. మరి వీడిదంతా 3 పార్ట్స్ కదా, ఇక్కడ 3 పార్ట్స్. ఓకే, 3 పార్ట్స్. మరి 3 పార్ట్స్ 3 హౌ మెనీ టైమ్స్? 15 టైమ్స్. 15%. అర్థమవుతుందా? 25%, 30%, 15%. ఇది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే మొత్తం లాభం అంటే అంత కలిపి. అయితే ఇక్కడ గమనించండి, వీడికి ఎంత వచ్చిందంటే 55% వచ్చింది. ఎంత వచ్చింది? 55% వచ్చింది. వీరికి ఎంత వచ్చింది? 30% వచ్చింది. వీరికి ఎంత వచ్చింది? 15% వచ్చింది. ఇక్కడ గమనిస్తే మొత్తం లాభం సర్దుకునేటప్పుడు బీసీల కంటే ఏకి అధికంగా వెళ్తుంది. ఏం చెప్పాడమ్మా? ఏకి పొందు మొత్తం లాభంలో బీసీలు ఇద్దరికంటే ఎక్స్ట్రా 200. అంటే గమనించలేదు, వీళ్ళిద్దరికీ కలిపి ఎంత వచ్చింది? వీళ్ళిద్దరికీ 45% వస్తే వాడొక్కడికే 55%. అంటే ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి? ఎంత పర్సంటేజ్ అంటే 10%. ఆ 10% వాల్యూ ఎంత అని చెప్పొచ్చు అంటే 200. ఎంత చెప్పొచ్చు? 200. మరి 10% అనేది దేనికి సంబంధించింది? ప్రాఫిట్కి సంబంధించింది. అంతే కదా, ఇదంతా ప్రాఫిటే కదా. 10% 200 అయితే మనకి టోటల్ ప్రాఫిట్ మనకు కనుక్కోవాల్సింది టోటల్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటారంటే 100%. 100% చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసి ఎంత ఉంది? 2000 రూపీస్. ఎక్స్ట్రా జీరో యాడ్ చేసిన. ఇప్పుడు మనకి ఆప్షన్లో 2000 ఎక్కడుందో వెతుక్కుందాం. అలా ఒక ఛాన్స్ అయితే ఉంది. ఎలా? ఫస్ట్ ఏంటి అడిగాడు? మొత్తం లాభం అంటే చూడండి, ఇది 3000 కాదు, ఇది 4000 కాదు, ఇది 2400 కాదు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు? ఇక్కడితో క్లోజ్ చేసి ఆన్సర్ పెట్టవచ్చు. ఇంకా నువ్వు పూర్తి స్థాయిలో లెక్క చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి ఇది ఆపేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అడిగాడు? ఏబిసి ప్రాఫిట్స్. ఏకి ఎంత వస్తుంది? ఇప్పుడు 10% 200 అయితే 55% ఎంత? 55%. 55 ఇంటూ 200. 55 ఇంటూ 200. అదే అర్థమవుతుందా? 1% క్యాలిక్యులేట్ చేయండి. 1% ఎంత అవుతుంది చెప్పండి? 1% 20. అంటే 1% 20 అయితే 1% 20 అయితే ఇక్కడ 55 ఇంటూ 20. 55 ఇంటూ 20. 55 ఇంటూ 20 1100. అంతే కదా. అంటే ఎంత వస్తుంది? 1100. సో ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాడు? వీడికి 30%. 30 ఇంటూ 20. 30 ఇంటూ 20 ఎంత? 600. అది కూడా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ 15%. 15 ఇంటూ ఎంత? 15 ఇంటూ 20 అంటే ఎంత వస్తుంది? 300. అర్థమవుతుంది లేదా? అంటే ఇక్కడ నేను కంప్లీట్గా పర్సంటేజ్ బేస్ చేసేసాను. ఒకవేళ కానీ మీరు దీన్ని ఎక్స్ మెథడ్ సాల్వ్ చేస్తే చాలా పెద్ద మెథడ్ వస్తుంది. ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అన్నీ నోట్తో ఈజీగా క్యాలిక్యులేట్ చేసేవచ్చు. యాక్చువల్లీ మీకు అర్థమవడం కోసం ఇంత డీటెయిల్గా రేషియో రాసి దాని పర్సంటేజ్ వేసి మల్టిపుల్ చేసి కొడుతున్నాం. 10% 200 అయితే 100% చాలా ఈజీ క్యాలిక్యులేట్ 2000 అని చెప్పొచ్చు. 55%, 30%, 15% చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేవచ్చు. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కంప్లీట్గా చేయకుండా జస్ట్ అబ్జర్వేషన్ చేయండి. ఆప్షన్స్లో ఏది పాసిబుల్ అలా చూసి చెక్ చేయడం వల్ల మీకు చాలా వరకు టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇంకా ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి చాప్టర్ను కూడా చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరిగింది.
న్యూ ఆర్ఎస్ అగర్వాల్, ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్, ఇంకా చాలా బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చి మీ ముందుకి ఈ యాప్లో పెట్టడం అయితే జరిగింది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి మీరు క్లాసెస్ అని వినండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.